ప్రభునందు ప్రియులారా, రెడ్డివారిపల్లి గ్రామస్తులారా, మీ ఊరికి రావడానికి ప్రభు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువుని ఎంతో స్తుతిస్తున్నాం. కొంచెం వాళ్ళు మీకు అమెరికాను చూస్తే ఇండియా ఎంత వెనకబడి ఉందో, ఆంధ్రప్రదేశ్ని చూసినప్పుడు మీ ఊరు అంత వెనకబడినట్టు అనిపిస్తూ ఉంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మీకు దేవుని వాక్యం చాలా తేటగా, క్లుప్తంగా, బాగా మీకు అందించాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. దాని వీలైతే కొంచెం బాక్స్ అలా తిప్పండి, క్రాస్ తిప్పండి, కొంచెం సౌండ్ వస్తుంది నాకు అసలు. హలో, ఇంకా హలో 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 ఇటే దేవుని వాక్యములో నుండి కొన్ని విషయాలు మీకు తేటగా చెప్తాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి 91వ కీర్తన 91వ కీర్తనలో ఒక మాట మనం చదువుకుందాం. చూడండి, 2వ చరణం. ఆయనే నాకు ఆశ్రయము, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని, నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. 4వ చరణం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. కృపగల మా తండ్రి, మీకు స్తోత్రం. చదవబడిన లేఖన భాగమును దీవించి చేరి వచ్చిన వారందరితో క్లుప్తంగా మాట్లాడి మహిమ పొందుతారని యేసు క్రీస్తు నామమున వేడుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. చదువుకున్న ఈ వచన భాగంలో 2వ చరణంలో అన్నాడు, ఆయనే నాకు ఆశ్రయము అన్నాడు. ఆయనే నాకు ఆశ్రయం. 4వ చరణంలో అన్నాడు, ఆయనే నీకు ఆశ్రయము అన్నాడు. నీకు ఆశ్రయం. ఈ రాత్రి 2 మాటలు మీ మనసులో పడనివ్వండి. ఆయనే నాకు ఆశ్రయం, ఆయనే నీకు ఆశ్రయం. ఆయన నాకెందుకు ఆశ్రయం అయ్యాడు, నీకెందుకు ఆయన ఆశ్రయంగా ఉండాలో ఆ మాటలు మీకు క్లుప్తంగా, చాలా తేటగా చెప్పాలని ఆలోచన కలిగి ఉన్నాం. ఆయనే నీకు ఆశ్రయం, ఆయనే నాకు ఆశ్రయం. నేను చెప్తున్నాను, ఆయనే నాకు ఆశ్రయం, ఆయనే నీకు ఆశ్రయం. ఎందుకు ఆయనను ఆశ్రయించాలి? ఆయన ఆశ్రయించడం మూలాన కలిగే మేలేమిటి అని మనం ఆలోచన చేసినప్పుడు దైవ గ్రంథంలో ఒక చక్కని మాట స్పష్టంగా వ్రాయబడి ఉంది. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం గాని 6వ వచనం గాని చదివినట్లయితే అక్కడున్న మాట ఏమనుందంటే, చదువుతారా లేదా చెప్పుకుంటూ వెళ్ళిపోనా? 5వ అధ్యాయం 4వ వచనం. సెలవిచ్చిన ఏమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. చాలు. ఆయనను ఆశ్రయించినట్లయితే మీరు బ్రతుకుదురు అన్నాడు. మీరందరూ అనుకోవచ్చు, మేము బ్రతికే ఉన్నాం కదా అని. నిజమే కదా, మేము బ్రతికే ఉన్నాం కదా, మళ్ళా ఆశ్రయించి బ్రతకడం ఏమిటి అనే ప్రశ్న మీలో రావచ్చు. నిజమే, బ్రతికే ఉన్నాం కానీ చచ్చి బ్రతుకుతున్నట్టుగా ఉన్నాం, అది మనకు తెలియటం లేదు. అందుకే ఆయనను ఆశ్రయిస్తే మీరు బ్రతుకుతారు అని చెప్పడంలో ఉన్న ఉద్దేశం తేటగా ఉన్నది. అంటే మానవుడు బ్రతుకుతూ ఉన్నట్టుగా ఉన్నా చనిపోయిన స్థితిలోనే ఉన్నాడు. ఎందుచేత మానవుడు చనిపోయిన స్థితిలో ఉన్నాడు అనంటే,
ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 1వ వచనంలో ఒక చక్కని మాట ఉన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఏమనున్నదంటే, మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా. చాలని మానవుడు చచ్చిన వాడుగా ఉన్నాడు అని చెప్పాడు. ఎందువల్ల? మానవుడు చేసిన పాపముల చేతను అపరాధముల చేతను. అంటే మానవుడు ఏం చేశాడు బాబు? పాపములు చేశాడు, అపరాధములు చేశాడు. ఇప్పుడు మీరు చెప్పాల, మానవులు పాపం చేశారా? పాపం ఏం చేశారండి? మేమేం పాపం చేశాం అని అనేవాళ్ళు ఉన్నారు. మేమెందుకు పాపం చేశాం? మేమెక్కడ పాపం చేశాం? మేము పాపం చేయాల్సిన అవసరం మాకేమొచ్చింది? మేము చిన్నప్పటి నుంచి ఏ పాపం చేయలేదండి అనేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ చేశారో లేదో మీ మాటల్లో చెప్తా వినండి. వాళ్ళెవరో అనంతపురం నుంచి అంట మన ఊరు వచ్చారు. పాపం. ఎక్కడికి వచ్చారు? మన ఊరు వచ్చారు. పాపం. మన ఊరోళ్ళందరూ అక్కడొకళ్ళు అలా చక్కగా కూర్చొని చెప్పేదంతా విన్నారు. పాపం అన్నారు. చెప్పేదంతా. పెద్దోళ్ళు వచ్చారు. పాపం. పిల్లలు వచ్చారు. పాపం. ఇక రోజు చూడు, అయ్యో పాపం, వాళ్ళు చేరు పండలే, పాపం. వాళ్ళకి ఇల్లన్నా లేదు, పాపం. పెద్దోళ్ళు అయిపోతున్నారు, పాపం. ఆరోగ్యం బాగలేదు, పాపం. 7 భలే పండింది పంట, పాపం. మంచి ఇల్లు కట్టుకున్నారు, పాపం. పెళ్ళెప్పుడు అవుద్దో, పాపం. బాగా అయింది పెళ్ళి, పాపం. పిల్లలన్నా లేరు, పాపం. మంచి పిల్లలు పుట్టారు, పాపం. నిజమా కాదా? ఈ మాట సారికి మనిషికి రావటానికి గల కారణం ఏమిటి అని అంటే, మానవుడు దేనితో నిండున్నాడు? పాపముతో నిండి ఉన్నాడు. బైబిల్ చెప్పేది ఏంటంటే, హృదయము నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడును అని ఉంది. అందుకే మనుషుడు పాపముతో నిండిపోయి ఉన్నాడు. చూడండి, ఇంకా మీకు కొన్ని విషయాలు నేను తేటగా చెప్పాల్సి వస్తే, ఏ భేదమును లేదు. రోమపత్రిక 3:23లో ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతా ఉన్నారు. ఏం చేసి? పాపము చేసి. మేము పాపం చేసామేమిటి అనేవాడు ఉన్నారు. చూడండి, అందరూ చేశారంట. కొందరు కాదు, అందరూ చేశారంట. అంటే మా ఊరోళ్ళు ఉన్నారు, మీ ఊరోళ్ళు కూడా ఉన్నారు. అందరూ చేశారంట. నిజమే. మిమ్మల్ని అడిగితే మీరే చెప్తారు, మీ ఊర్లో చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఉన్నారా లేదా? చెప్పండి. చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి భేదమా కాదా? భేదమేనా? చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి భేదమే. మరి మిమ్మల్ని అడుగుతా, చిన్నోళ్ళు అబద్ధాలు ఆడతారా, పెద్దోళ్ళు అబద్ధాలు ఆడతారా? పెద్దోళ్ళు ఆడతారా? అందరూ ఆడతారు. పిల్లోళ్ళు పిల్ల సైజులో ఆడతారు, పెద్దోళ్ళు పెద్ద సైజులో ఆడతారు. కానీ మొత్తానికి ఏం ఆడతారు? అబద్ధాలు. అంటే పిల్ల పెద్ద భేదం ఉంది, కానీ అబద్ధాలలో ఏమి లేదు, భేదం లేదు. అమ్మా, ఇప్పుడు చెప్పాలి మీరు, మన ఊళ్ళో ఆడా మగ భేదం ఉందా లేదా? ఉందా? ఆడా మగ భేదం ఉందా? వెరీ గుడ్. ఇప్పుడు మీరు నాకు తేటగా చెప్పండి, ఆడాళ్ళు దొంగతనాలు చేస్తారా, మగాళ్ళు దొంగతనాలు చేస్తారా? అబ్బా, ఆడా చేస్తారు, మగా చేస్తారు. అంటే ఆడా మగ భేదం ఉంది, కానీ దొంగతనాలకి భేదం లేదు. ఇప్పుడు మిమ్మల్ని మళ్ళా ఇంకో ప్రశ్న అడుగుతా, జాగ్రత్తగా వినండి, మీకు అర్థం అవ్వాలా ఈ రాత్రి. మీ ఊర్లో అమ్మా చదువుకున్నోళ్ళు చదువుకోలేనోళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు. ఇప్పుడు చదువుకోలేని వాళ్ళకి చదువుకున్నోళ్ళకి భేదమా కాదా? భేదమే. ఇప్పుడు చెప్పండి, చదువుకున్నోళ్ళు బూతులు ఆడతారా,
చదువుకోలేని వాళ్ళు బూతులాడతారా? గలీజ్ మాటలు చదువుకున్న వాళ్ళు ఆడతారా, చదువుకోలేని వాళ్ళు ఆడతారా? అందరూ ఆడతారా? గలీజ్ మాటలు అందరూ ఆడతారు. అంటే చదువుకున్న వాళ్ళు ఇంగ్లీష్ లో ఆడతారు, చదువుకోలేని వాళ్ళు తెలుగులో ఆడతారు. మొత్తానికి గలీజ్ మాటలు మాత్రం అందరూ ఆడతారు. అంటే ఏ భేదము లేదు. మన దేశంలో కులాల భేదం ఉందా లేదా? చెప్పండి కొంచెం. అమ్మ మీరు కూడా చెప్పాలా, ఉందా లేదా? మీరు కూడా మాట్లాడండి, ఉందా లేదా? ఉంది. కానీ ఫలానా కులములో దొంగతనం గాని, మోసం గాని, అబద్ధం గాని, వ్యభిచారం గాని చెయ్యని కులం ఏదైనా ఉందా? ఉందా? ఎక్కడా లేదు. అంటే దీనిని బట్టి ఏ భేదము లేదు, అందరూ ఏం చేశారు? పాపము చేశారు. అంటే ఈ పాపము చేసి మనుషుడేమయ్యాడు? పాపము చేసేమయ్యాడు? చచ్చిన స్థితిలో ఉన్నారు. అంటే టోటల్ గా మానవుడు చేసే పాపం వారిని ఎక్కడికి తీసుకెళ్ళింది? చచ్చిన స్థితికి తీసుకెళ్ళింది. అప్పుడప్పుడు మీ ఊర్లో కూడా అంటుంటారు, ఇదిగో ఆడు తప్పుల మీద తప్పులు చేస్తున్నాడు, ఆడు సచ్చినోడితో సమానమే అంటుంటారు. అప్పుడప్పుడు కూడా అంటుంటారు. మరి మీ ప్రాంతంలో అంటారో అనరో నాకు తెలియదు, కానీ చెప్పిన మాట వినకపోతే చేయొద్దన్న పని చేస్తా ఉండి ఆడు ఇష్టం వచ్చినట్టుగా చేస్తుంటే ఏమని కోపం? ఓరు సచ్చినోడా అంటారా అనరా? ఓరు దొంగ సచ్చినోడా అంటారా అనరా? అబ్బో నిజమే. అంటే వాడు చేసే పనిని బట్టి వాడు ఎవడన్నమాట. అంటే ఈవేళ మానవులు చేసిన పాపాన్ని బట్టి మానవులందరూ ఏ స్థితిలో ఉన్నారు? చచ్చిన స్థితిలో. ఈ చచ్చిన వాళ్ళు బ్రతకాలంటే ఆయనను ఆశ్రయించాలి. నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారిని ఆశ్రయించాలి అని చెప్పాడు. కొందరేమో పాపముల చేత, అపరాధముల చేత చచ్చినోళ్ళు. రెండవదిగా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనములో సాటి సంఘముతో ఇలాగు చెప్పుము అని చెప్పి, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే. జీవించుచున్నారన్న పేరున్నదంట గాని వాళ్ళు కూడా ఏమై ఉన్నారు? చనిపోయిన స్థితిలోనే ఉన్నారు. అంటే మానవుని క్రియలు సరిగా లేవు. పుట్టుక నుండి కర్మ వలన పాపము చేత చనిపోయిన వాడే. కొందరు కొన్ని కార్యాల వలన వారు కూడా చనిపోయిన వారే. అప్పుడప్పుడు అంటుంటారు, కాని పని, తప్పుడు పని ఏదన్నా చేశారనుకోండి, ఆడు ఊళ్ళో ఉండకూడదు, ఆడు సచ్చినోడితో సమానం అంటుంటారు. అంటారంటారా మీ ఊర్లో? ఏమో నాకు తెలియదు, మీ ఊర్లో, మా ఊర్లో అంటారు. అట్లా అంటారు అన్నమాట. కనుక క్రియలు సరిగా లేకపోయినా, ప్రవర్తన సరిగా లేకపోయినా వారిని చచ్చిన వాళ్ళతోనే లెక్కేస్తారు. కానీ బైబిల్ ఇంకొక మాట చెప్పింది. తిమోతికి రాసిన 1వ పత్రిక. ఇవి రాసుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను, లేకపోతే చెప్పేది కాదు. వీళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పుకుంటే వెళ్ళిపోతున్నాం. జాగ్రత్తగా వినండి. తిమోతికి రాసిన 1వ పత్రికలో 5వ అధ్యాయం 6వ వచనములో ఈ విధంగా చెప్పబడింది. ఏమని చెప్పబడిందంటే, సుఖభోగములయందు ప్రవర్తించునది బ్రతుకుచుండయు చచ్చినదై ఉండును అన్నాడు. అంటే సుఖభోగములయందు బ్రతుకుచు ఉన్నవాడు, అంటే సుఖాలతో భోగాలతో బ్రతికేవాడు ఉన్నారే దేవుడు నమ్ముకోకుండా, వాళ్ళు కూడా ఎవరంట? చచ్చినవారు, పాపముల చేత, అపరాధముల చేత చనిపోయిన వారు. రెండవది క్రియలు సరిగా లేక చనిపోయిన వారు. మూడవది సుఖభోగములయందు బ్రతుకుచుండి కూడా చచ్చినోళ్ళే అని చెప్పారు. కనుక ఈ చచ్చిపోయిన వాళ్ళందరూ తిరిగి బ్రతకాలంటే ఎవరిని ఆశ్రయించాలి? నిజమైన దేవుడైన యేసు ప్రభుని ఆశ్రయించాలి. ఆయనను ఆశ్రయించుడి, అప్పుడు మీరు
బ్రతుకుతారు. మరి బ్రతికిన వాళ్ళకి కొన్నిసార్లు ఆపదలు వస్తాయా రావా? ఆపదలు లేని మానవుడు లేడు. ఏదో ఒక రూపంలో ఏదో ఒక ఆపద మానవునికి వచ్చుద్ది. కానీ వచ్చినప్పుడు ఆ ఆపద నుండి ఆయన ఆదుకుంటాడు. కీర్తనల గ్రంథం 46వ కీర్తన మొదటి చరణంలో చెప్పాడు. కీర్తనల గ్రంథం 46వ కీర్తన మొదటి చరణంలో ఏమనుందంటే, ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు ఆయన, ఆయనను ఆశ్రయించిన వారిని ఆపత్కాలములో ఆదుకుంటాడు అని వ్రాయబడింది. అన్నా చదువుతారా? చదవండి. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. వినండి, రాత్రి ఏ మనిషికి ఏ ఆపద ఎప్పుడు వచ్చుద్దో ఎవరికి తెలియదు. ఆపద అనేది చెప్పి వచ్చేది కాదు. కానీ ఆపద వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఆయనను గాని ఆశ్రయిస్తే, ఆశ్రయించిన మానవుని ఆయన ఏం చేస్తాడంట? ఆదుకుంటాడు, సహాయము చేస్తాడు అని బైబిల్ గ్రంథాల్లో చాలా స్పష్టంగా వ్రాయబడినట్లుగా మనము చూస్తాం. కనుక ఆయనను ఎవరైతే ఆశ్రయిస్తారో అట్టి వారిని ఆపదలలో ఆదుకుంటాడు. చెప్పండి, ఏం చేస్తాడు? ఆదుకుంటాడు. ఆదుకోవాలనుందా? అలాగైతే ఆయన్ని ఆశ్రయించండి. బ్రతకాలనుందా? ఆయనను ఆశ్రయించండి అని దేవుని వాక్యం తేటగా చెప్తా ఉంది. ఇక మూడవ మాట, ఆయన్ని ఆశ్రయిస్తే జరిగేది ఏమిటి అని మనము బైబిల్ని అడిగితే, కీర్తనల గ్రంథం 9వ కీర్తన 10వ చరణంలో ఒక చక్కని మాట చెప్పాడు. కీర్తనల గ్రంథం 9వ కీర్తన 10వ చరణంలో ఏమని రాయబడింది? యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని, జాగ్రత్తగా వినండి, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో అట్టి వారిని ఆయన విడిచి పెట్టడు. కష్టములోనా, నష్టములోనా, ఇరుకులోనా, ఇబ్బందిలోనా, వ్యాధిలోనా, బాధలోనా, చిక్కులోనా, చికాకులోనా, సమస్యలోనా, ఇబ్బందిలోనా, ఉపద్రవములలోనా, ఇంకా ఏ పరిస్థితుల్లోనైనా ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు. ఎవరిని విడిచిపెట్టడు? ఎవరు? ఒక మొక్కే చెప్పేది అంతే కదా తమ్ముడు. ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో ఆయన విడిచిపెట్టేవాడు కాడు. ఆయన విడిచిపెట్టేవాడు కాడు. అమ్మా నాన్నలు మనల్ని ఏం చేస్తారు? అమ్మా నాన్నలు మనల్ని ఏం చేస్తారు? విడిచిపెడతారు. నిజమా కాదా? అన్నదమ్ములు మనల్ని ఏం చేస్తారు? విడిచిపెట్టేస్తారు. కానీ తల్లిదండ్రులు మనల్ని ఏం చేస్తారు? విడిచిపెట్టేస్తారు. వాళ్ళు విడిచిపెట్టకపోయినా మనం కూడా విడిచిపెట్టేస్తాం. నిజమా కాదా? ఇవాళ ఎక్కడ చూసినా అలాగే ఉంది. ఒక ఆయన పాడుతూ అన్నాడు, తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్న బిడ్డల ప్రేమ నీడ తరిగిపోవును, భార్య బిడ్డల ప్రేమ కన్న బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును, ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీరనిది నా యేసుని దివ్య ప్రేమ.
గొప్పది ఎవరు కొలువలేనిది అన్నాడు. కన్న బిడ్డల ప్రేమ ఏమవుతుంది? తల్లిదండ్రుల ప్రేమ నీడలా గతించిపోతుంది, కన్న బిడ్డల ప్రేమ కలలా కరిగిపోతుంది. మరి మనకు బాగా ఇష్టమైన బంధుమిత్రులు ఉన్నారా లేదా? ఉన్నారా లేదమ్మా? మరి వాళ్ళ ప్రేమ ఎలా ఉంటది? బంధుమిత్రుల ప్రేమ వికసించిన పుష్పం, నూనె ఉన్నంత వరకు బంధువుల ప్రేమ ఎంత బాగుంటుందో. బంధుమిత్రుల ప్రేమ వెలుగుతున్న దీపంలా ఉంటుంది, కానీ కొద్ది రోజులకి ఏమైపోతుంది? అది ఆరిపోతుంది అన్నాడు. బంధుమిత్రుల ప్రేమ దీపంలా ఉండి ఆరిపోతుంది. అలాగే భార్యాభర్తల ప్రేమ వాడిపోయి రాలిపోయే పుష్పము వంటిది అన్నాడు. మాత్రమే కాదు, ఈ ధరణిలోని ప్రేమలన్నీ తరిగిపోతాయి, స్థిరము కావు అన్నాడు. కనుక ఆ ప్రేమలన్నీ వట్టివే. అందుకే ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు ఆయనే. ఆయన నమ్ముకున్న వారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాడు. ఎందుకంటే ఈ జీవితం ఎలాంటిది అనుకున్నారు? బూటకంబగు జీవితం విధిరా, ఎన్నాళ్ళు బ్రతికిన కాటికే గక తప్పదుర జీవా. బూటకంబగు జీవితం విధిరా, ఎన్నాళ్ళు బ్రతికిన కాటికే గక తప్పదుర జీవా. నాడు నేడనకుండ మృత్యువు నీడవలని చాడనెరిగి, నాడు నేడనకుండ మృత్యువు నీడవలని చాడనెరిగి, ఎప్పుడో ఏ వేళనో తప్పక దిగమింగివేయు, ఎప్పుడో ఏ వేళనో తప్పక దిగమింగివేయు. ఇది స్థిరమని నమ్మకుర జీవా, ఈ మాయ జగతిని ఖాయమన్నది లేదురా జీవా. ఇది స్థిరమని నమ్మకుర జీవా, ఈ మాయ జగతిని ఖాయమన్నది లేదురా జీవా. ఎద్దువలె తిని నిద్రపోకుమురా, సద్భక్త వరల మద్ద చేరి సుబుద్ధులను వినరా. ఎద్దువలె తిని నిద్రపోకుమురా, సద్భక్త వరల మద్ద చేరి సుబుద్ధులను వినరా. నిద్రపోయిన నీకు లేహం అబ్బబోదుర స్వర్గలోకం, నిద్రపోయిన నీకు లేహం అబ్బబోదుర స్వర్గలోకం. ప్రొద్దు ప్రోక మునిపే నీవు నిద్ర మేల్కొని తేరి చూడు, ప్రొద్దు ప్రోక మునిపే నీవు నిద్ర మేల్కొని తేరి చూడు. ఇది స్థిరమని నమ్మకుర జీవా, ఈ మాయ జగతిని ఖాయమన్నది లేదురా జీవా. సతిసుతాదులు మాయరా జీవా, ధనధాన్య సంపదల సర్వము మాయరా. సతిసుతాదులు అంటే ఆలు మగలు, భార్యాభర్తలు, మూడు పెళ్ళానంటారే. వీళ్ళు ఎంతకాలం ఉంటారు? వీళ్ళు స్థిరం కాదు, ఏ ఒక్కడు స్థిరం కాదు భూమి మీద. ధనధాన్య సంపదలు ఏవి కూడా స్థిరమైనవి కావు. అందుకే మనం చూస్తున్నాం, బళ్ళు వాడలైపోతున్నాయి, వాడలు బళ్ళు అయిపోతున్నాయి. నిజమా కాదా? బాగున్నారు అనుకున్నవాడు కొద్ది రోజులు నష్టపోతున్నారు, నష్టపోయినాం అనుకున్నవారు కొద్ది రోజుల్లో బాగుపడుతున్నారు. ఏది స్థిరమో కాదు. కానీ స్థిరమైన వాడు దేవుడు ఒక్కడే. ఆయన నమ్ముకుంటే ఆయన ఎప్పుడు విడిచిపెట్టేవాడు. ఎంత కష్టమైనా, ఎంత ఇబ్బంది అయినా ఆయన ఆదుకుంటాడు. ఆయన ఆశ్రయిస్తే ఇంకేం చేస్తాడు ఆయన? పిల్లలు, ఆయన ఆశ్రయిస్తే ఇంకేం చేస్తాడో వినండి. కీర్తనల గ్రంథం 5వ కీర్తన 11వ చరణం. కీర్తనల గ్రంథం 5వ కీర్తన 11వ చరణంలో ఒక చక్కని మాట వ్రాయబడింది. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు. నిన్ను ఆశ్రయించు వారిని నీవు కాపాడుదువు గనుక అని. దేవుణ్ణి ఆశ్రయించే వారిని దేవుడు ఏం చేస్తాడండి? అమ్మా, కాపాడుతాడు. గర్భమున పుట్టిన
బిడ్డను తల్లి మరచునా, చంటి బిడ్డను తల్లి మరచునా, వారైనా మర్చిపోతారంట, నేను మాత్రము నిన్ను మరువను అని చెప్పాడు దేవుడు. కనుక ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో అట్టి వారిని ఆయన కాపాడతాడు. ఏ పరిస్థితిలోనైనా ఆయన కాపాడతాడు. ఈ రాత్రి వేళ మీరు కూడా కాపాడబడాలి, మీరు కూడా మేలు పొందాలి. ఆయన ఆశ్రయించిన ఎడల మీరు కాపాడబడతారు. ఆయన విడిచిపెట్టడు. కాపాడబడాలా, కాలిపోవాలంటే కాపాడబడాలి. ప్రయాణాలలో కాపాడబడాలి, ఇరుకు ఇబ్బందులలో కాపాడబడాలి. ప్రతి విషయంలో అమ్మా కాపాడబడాలా, కాపాడబడాలి. ఆయన ఆశ్రయిస్తే ఏం చేస్తాడో చెప్పనా? 34వ కీర్తన 9-10 చరణాలలో ఒక చక్కని మాట వ్రాయబడింది. 34వ కీర్తన బైబిల్ గ్రంథంలో 9-10 చరణాలలో ఓ చక్కని మాట చెప్పబడింది. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువలేదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొంటాయి. యెహోవాను ఆశ్రయించు వారికి, ఎవరైతే యెహోవాను నిజమైన దేవుణ్ణి ఆశ్రయిస్తారో అట్టి వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఆయన ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. అందుకే నేను ఆయన నమ్ముకున్నా, నేను ఆయన్ని ఆశ్రయించా. నేను కూడా విగ్రహారాధనలో పుట్టి పెరిగి భయంకరమైన విగ్రహారాధన చేసేవాళ్ళం, దేవునికి చాలా దూరంగా ఉండేవాళ్ళం, ఆయాసకరమైన జీవితం జీవిస్తూ దేవుడేమో మనల్ని చేస్తే మేమేమో దేవుళ్ళు చేసేవాళ్ళం. మా ఇంట్లో దేవుళ్ళు తయారు చేసేవాళ్ళం. అర్థమవుతుందా? మా ఇంట్లో దేవుళ్ళు తయారు చేసి పెద్ద గుడిలో పెట్టి ఆ గుడిలో దేవునికి మేము రోజు దీపధూప నైవేద్యాలు అర్పించి మేము ఎంతో భక్తి చేస్తున్నాం అనుకునేవాళ్ళం. ఒకరోజు మాకు అనిపించింది, మనము దీపధూప నైవేద్యాలు పెడుతున్నాం, మనల్ని చేసిన వాళ్ళకి పెడుతున్నామా, మనల్ని చేసిన వారికి పెడుతున్నామా అని. ఎవరికి పెట్టాలా? మనం చేసిన వాళ్ళకి పెడితే అది తింటారా? మట్టితో బొమ్మ చేసి, రాయితో బొమ్మ చేసి, కొమ్మతో బొమ్మ చేసి అలాగు చేసి మనము పెడితే అవి తింటాయా అని ఆలోచన వచ్చింది. బొమ్మ కాదయో, జీవమున్న దేవుడు, ఆయనే మనలను జీవింప చేస్తాడనే సంగతి అర్థమయ్యి నేను యేసు ప్రభు నమ్ముకున్నా. ఆ తర్వాత మా ఇంట్లో వాళ్ళందరూ యేసు ప్రభు నమ్ముకున్నారు. ఎందుకు ఈ మాట మీతో చెప్తున్నానంటే, నిజమైన దేవుడు ఎవరో నాకు అర్థమైన తర్వాత అన్ని వదిలిపెట్టి, అంతకు మునిపేమో దేవుడే లేడనేవాడిని, ఆ తర్వాత దేవుడున్నాడు కానీ ఆ దేవుడు బొమ్మ అనుకునేవాడిని. బొమ్మ కాదు, ఆ తర్వాత అర్థమైంది జీవము గల దేవుడు. ఆ దేవుడు కాపాడతాడు, ఆ దేవుడు విడిచిపెట్టడు, ఆ దేవుడు ఆపదలో ఆదుకుంటాడు, ఆ దేవుణ్ణి ఆశ్రయిస్తే బ్రతుకుతాం అని దేవుడు బ్రతికించాడు. ఆ దేవుణ్ణి ఆశ్రయిస్తే ఏ మేలు చేయక మానడు. నిజంగా ఆయన ద్వారా ఎన్నో మేలులు పొందాం. మీరు కూడా మీ గ్రామస్తులు మేలులు పొందాలని ప్రేమతో మిమ్మల్ని కోరుతున్నాం. ఇంకా ఆయన ఆశ్రయిస్తే ఏం జరుగుద్ది అని అంటే, దినవృత్తాంతముల 2వ గ్రంథం 26వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట ఉంది. దినవృత్తాంతముల 2వ గ్రంథం 26వ అధ్యాయం 5వ వచనంలో ఒక చక్కని మాట చెప్పబడింది. ఏంటా మాట అనంటే, ఎవరైతే ఆయన్ని ఆశ్రయిస్తారో, ఇక్కడ ఒక రాజు అని చెప్దాం. తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్ల చేసి, దేవుడు అతని వర్ధిల్ల చేసి, చెప్పండి, దేవుడు అతని వర్ధిల్ల చేసిన అంటే ఉన్న స్థితిలోనే ఉంచాడనా? ఆశ్రయించినంత కాలము వర్ధిల్ల చేశాడు. అంటే దేవుణ్ణి ఆశ్రయిస్తే
ఆత్మీయంగా వర్ధిల్లుతారు, ఆర్థికంగా వర్ధిల్లుతారు, అన్ని రంగాలలోనూ వర్ధిల్లుతారు అని బైబిల్ గ్రంథం తేటగా చెప్పింది. నిజమే, ఆయనను ఆశ్రయించిన వారు వర్ధిల్లుతారు. అందుకే ఆయన నాకు ఆశ్రయం, ఆయన నీకు కూడా ఆశ్రయం. ఈ రాత్రి చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. ఆయన ఆశ్రయించాలి. ఎందుకు అనంటే బైబిల్ గ్రంథం తేటగా చెప్తా ఉంది, ఆయన ఆశ్రయిస్తే ఈవేళ నువ్వు బ్రతుకుతావు, నీ పాపాలకు పరిహారం కలుగుతా ఉంది. ఎందుకు అనంటే యేసుక్రీస్తు ప్రభు 2024 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి 2 చేతులు చాచి ఆయన ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు. అయ్యా అమ్మా రండి, ప్రయాసపడి భారం మోస్తున్న వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తాను. నిజమే, ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో అట్టి వారికి ఆయన విశ్రాంతిని కలుగ చేస్తాడు. ఆ వరుసలో వచ్చిన వారికి విశ్రాంతి అనంటే పాపములకు నివృత్తి, దోషములకు నివృత్తి, అపరాధములకన్నింటికి క్షమాపణ కలిగిస్తాడు. మరి ఆయనే ఎలా కలిగిస్తాడు అనే మాట మీకు రావచ్చు. ఆయన ఎలా కలిగిస్తాడంటే ఆయన పరలోకము నుండి భూలోకానికి పాపము లేని వాడుగా వచ్చాడు. పాపము లేని వాడుగా వచ్చి పాపులమైన మనందరి కొరకు తన విలువైన ప్రాణాన్ని పెట్టాడు. ఆ ప్రాణం పెట్టడం మూలాన మన పాపాన్ని తీసివేయడానికి అవకాశం ఏర్పడింది. అంతేకాదు ఆయన మరణించి తిరిగి లేచాడు, మనల్ని కూడా తిరిగి లేపుతాడు. చూడండి, మనం పాపులమని చెప్పాం. ఎలాగో చెప్తా వినండి. మన జీవితంలో ఎన్నో రకాల పాపాలు చేసి దేవునికి మానవుడు దూరం అయితే అట్టి మానవుని పాపము నుండి విడుదల కలిగించడానికి రక్తాన్ని చిందించాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగదని సామాన్యముగా చెప్పవచ్చునని బైబిల్ గ్రంథం చెప్పింది. మరి ఏ రక్తం కావాలి? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 4-5 వచనాలలో ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తం పాపమును తీసివేయుట అసాధ్యం. కనుక ఈ కోడి గాని, పంది గాని, దున్న గాని, పశువులు గాని రక్తము వలికిస్తే పాపం పోదు. చూడండి, ఎందుకు పాపం పోదు అనంటే ఏ మానవుడైనా పాపం చేస్తే ఆ పాపం చేసిన మానవుని పాపం పోదు. మీరు చూడండి, ఇదంతా ఇప్పుడు సిమెంట్ రోడ్ వేశారు కానీ అంతకుముందు ఇదంతా మట్టేగా. మట్టిలో వర్షం పడితే మట్టి ఏమవుద్ది? బురద అవుద్ది. బురదలో కాలు పెడితే ఏమవుద్ది? జారిపోద్ది, లేదా బురద అంటుకుంటుంది. మరి బురద పోవాలంటే ఏం కావాలి? కడుక్కోవాలి. ఏ నీళ్లు కావాలి? బురద నీళ్ళు కావాలా, మంచి నీళ్ళు కావాలా? బురద నీళ్ళతో కడుక్కుంటే బురద పోద్ది, అంతేనా? లేదు సార్, మంచి నీళ్ళు కావాలి. పాపము లేని రక్తం యేసు ప్రభు చిందించాడు. మిగతా వాళ్ళ రక్తం ఒకవేళ చిందించలేదు, ఎవరు కూడా చిందించిన ఆ రక్తం బురదతో కూడిన రక్తమే. కానీ యేసు ప్రభు రక్తం మాత్రం బురద లేని రక్తం, పాపము లేని రక్తం. ఆయన అన్నాడు, నాలో పాపం ఉంటే మీలో ఎవరైనా చెప్పండి అన్నాడు. పాపము లేకుండా ప్రత్యేకంగా ఉన్నాడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నాడు. హెబ్రీ పత్రిక 7:26లో చెప్పాడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఇట్టి ప్రధాన యాజకుడు, మనకు సరిపోయిన వాడు అన్నాడు. కనుక మన పాపములను తీసివేసి ఆయనను ఆశ్రయించినప్పుడు బ్రతికించడానికి సరిపోయిన వాడు ఆయనే. చాలా సార్లు ఆపదొచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. ఆయన బాగు చేస్తే ఆయన ఏమంటాం? డాక్టర్ గారు నువ్వు దేవుడు అయ్యా అంటాం. డాక్టర్ గారు ఎవరండి? దేవుడయ్యా అంటాం. డాక్టర్ గారు దేవుడైతే మరి డాక్టర్ గారిని బాగు చేసే ఆయన ఏమనాలా? ఇక ఏమంటారో మీరే అర్థం చేసుకోండి. ఆయన కూడా దేవుడేనా? అందుకే డాక్టర్ గారు కూడా అంటాడు, నేను వైద్యం చేస్తాను, నీ దేవుడు నిన్ను బాగు చేస్తాడు అంటాడు. కనుక డాక్టర్ గారు కూడా దేవుడు ఉంటాడు. అంటే ఈ రాత్రి మీకు తేటగా చెప్పేది ఏంటంటే ఏ మనుషుడైనా దేవుణ్ణి నమ్ముకోవాలి. నమ్ముకున్న వారికి మోక్షం ఉన్నది, నమ్ముకొని వారికి నరకం ఉన్నది. ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. అమ్మా,
మీరు కూడా నమ్ముకుంటే మీరు కూడా పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టడమే నమ్ముకోవడం. అలా నమ్ముకుంటే మిమ్మలను కూడా క్షమిస్తాడు. మీరు కూడా అప్పుడు ఆశ్రయించిన వారు అవుతారు. మీరు కూడా బ్రతుకుతారు. బ్రతకడం అంటే ఏమండి, చచ్చిపోయిన వాళ్ళు ఎలా బతుకుతారండి అనొచ్చు. అయినా నమ్ముకున్నోళ్ళు చచ్చిపోతున్నారు, నమ్ముకోలేని వాళ్ళు కూడా చనిపోతున్నారు. మరి వీళ్ళు భూమి మీద లేరు కదా అనొచ్చు. నిజమే, నమ్మినోళ్ళు చనిపోతారు, నమ్మనోళ్ళు చనిపోతారు. కానీ నమ్ముకొని చనిపోయిన వారు చనిపోయినా బ్రతుకుతారు అన్నాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో అన్నాడు, అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికీ చనిపోడు. 11:25 యోహాను సువార్త 11:25. ఆయన యందు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికీ. ఇదిగోండి, మానవులు ఏదో ఇంకో జన్మ ఉంది, ఆ జన్మ ఉంది, ఈ జన్మ ఉంది అని చెప్తారు. అదంతా వట్టిది. ఇంకో జన్మ అంటూ లేదు. కానీ యేసు ప్రభు నమ్ముకుంటే, బతుకున్నప్పుడే నమ్ముకొని నమ్మకంగా ఉంటే చనిపోయినా బ్రతుకుతారు, బ్రతికి ఎన్నటికీ చనిపోరు, యుగయుగాలు ప్రభుతో పరలోకంలో ఉంటారు. ఒకవేళ నమ్ముకోకుండా చనిపోతే వారు ఆరని అగ్ని గంధకాలతో మండుగుండం, యుగయుగాలు నరక శిక్షను అనుభవిస్తారు. అందుకే నరకమంటే ఆషామాషి కాదన్నా, అది బగబగా మండే అగ్నిగుండమన్నా, అది బగబగా మండే అగ్నిగుండమన్నా, అందులో పడినవాడు చావడు మరి, అందులో పడినవాడు చావడు మరి, మంటలేమో ఆరవు కానరాడు ఏదరి, మంటలేమో ఆరవు కానరాడు ఏదరి. నరకమంటే ఆషామాషి కాదన్నా, అది బగబగా మండే అగ్నిగుండమన్నా, అది బగబగా మండే అగ్నిగుండమన్నా. ఆ నరకం బగబగా మండే అగ్నిగుండం. అందులో పడితే కాలుతా ఉంటే బొబ్బలు వస్తే అబ్బా బొబ్బ అబ్బా బొబ్బ అబ్బాయి అబ్బాయి అని గాని ఎవ్వరెవ్వడు గానరడని ఇంకో పాట ఉంది. అబ్బా అబ్బా బొబ్బలని కేకలు వేస్తారంట. ఆ సమయంలో ఎన్ని కేకలు వేసినా నీ అబ్బలెవరు అక్కడ గుర్తురారు, నీ అబ్బలెవరు నిన్ను ఆదుకోరు. పారిపోదామంటే దారి దొరకదు, కాపాడని అరిస్తే ఒక్కడు రాడు, పోనీ చచ్చిపోదామంటే చావనే చావులేదు. అగ్ని ఆరదు, ఆత్మ చావదు అన్నాడు. దాని నుండి తప్పించుకొని పరలోకానికి వస్తే బాగుంటుంది. మాతో పాటు మీరు కూడా. ఆ పరలోకం ఎలా ఉంటుంది అనుకున్నారమ్మా? ఎంత సుందరమో ఆ పరలోకము, అంతా బంగారమే, ఏమి చిత్రము. ఎంత సుందరము ఆ పరలోకము, అంతా సువర్ణమే, ఏమి చిత్రము. చేరాలనుకుంటే ఆ పట్టణము, చేరాలనుకుంటే ఆ పట్టణము, యేసయ్యాకి ఇవ్వాలి నీ హృదయము, యేసయ్యాకి ఇవ్వాలి నీ హృదయము. ఎంత సుందరము ఆ పరలోకము, అంతా సువర్ణమే, ఎంత చిత్రము, అంతా సువర్ణమే, ఏమి చిత్రము. మా ప్రభు నమ్ముకుంటే ఆ పరలోకానికి వెళితే అంత బంగారమే, వీధులన్నీ బంగారమే, గుమ్మాలన్నీ బంగారమే, ముత్యాలతో అలంకరింపబడి ఉంటాయి. ఎంత సుందరంగా ఉంటాయి. యుగ యుగాలు ఆనందిస్తాం ఆ పరలోకంలో. ఆ పరలోకాన్ని మీరు స్వతంత్రించుకోవాలంటే ఈ రాత్రే ప్రభువుని ఆశ్రయించండి. అవకాశం ఉన్నప్పుడే, రేపో మాపో అని వాయిదాలు వేస్తే అది మంచిది కాదు, దాని వలన ఉపయోగము లేదు. ఈ రాత్రి ఆయన నమ్ముకుంటే అన్ని విధాల ఉపయోగమే. ఈ లోకములో ఉన్నప్పుడు ఉపయోగమే, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా ఉపయోగమే. కనుక ప్రతి ఒక్కరు యేసు ప్రభు నమ్ముకొని నిత్య జీవానికి వారసులు కావాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అమ్మా,
ఇప్పుడు ఆయన నాకేమై ఉన్నాడు? నాకు ఆశ్రయం. ఆయన నాకు ఆశ్రయం అయ్యాడు కాబట్టి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా లేవా నాకు? చెప్పండి. మరి ఆయన కూడా మీరు ఆశ్రయిస్తే మీకు ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఆశ్రయిస్తావా? అంత దూరంగానే ఉంటావా? యేసు ప్రభు నేను ఆశ్రయిస్తానండి, యేసు ప్రభు నమ్ముకుంటానండి, యేసు ప్రభు ద్వారా నాకు రక్షణ కావాలండి, నరకం తప్పించుకోవాలండి, పరలోకం కావాలండి, ఆ స్వర్గం కావాలండి అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీ చేయి చూపించండి. అబ్బా చాలా సంతోషం. ఏమ్మా మీకు కూడా వద్దా? అయ్యా నీకు కావాలా? అమ్మా నీకు కావాలా? బాబు పట్టుకోండి, చెయ్యి కాసేపు ఇలా పట్టుకోండి. ఏమ్మా ఏం కావాలి మీకు? ఏం కావాలి మీకు? ఏం కావాలి మీకు? పరలోకం కావాలా? నరకము నుండి తప్పించుకోవాలా? నిత్య జీవం పొందుకోవాలా? పెద్దయినా కావాలా? లేకపోతే ఇక్కడ చలికాలంలో నగిడేసుకుంటారా మంటలో? ఆ మంటలు వేసుకుంటే ఒక నిప్పు రవ్వ చేతిలో వేసుకుంటే కాలదా? చేతిలో వేసుకుంటే నిప్పు రవ్వ కాలితే రేపు నిప్పుల గుండములో బగబగ అగ్ని జ్వాలల్లో కాలుతా ఉంటే ఎంత బాధ, ఎంత బాధ, ఎంత బాధ. ఒకవేళ ఈ లోకంలో సుఖ సౌఖ్యాలు కలిగి ఉన్నప్పటికీ కూడా రేపు అక్కడికి వెళ్ళి మానవుడు అనుభవిస్తాడు ఆ శిక్ష. అందుకే ఈ రాత్రి ప్రభువు నమ్ముకొని నిత్య జీవానికి వారసులు కావాలి. పాలరాతి పైన నీవు నడచిన గానీ, పట్టు వస్త్రాలే నీవు తొడిగిన గానీ, పాలరాతి పైన నీవు నడచిన గానీ, పట్టు వస్త్రాలే నీవు తొడిగిన గానీ, అందలము పైన నీవున్నా కానీ, అందనంత స్థితిలో నీవున్నా కానీ, అందలము పైన నీవున్నా గానీ, అందనంత స్థితిలో నీవున్నా గానీ, నిన్ను మోయటం ఖాయం, కన్ను మూయడం ఖాయం, కన్ను మూయడం ఖాయం, నిన్ను మూయడం ఖాయం. కళ్ళు తెరుచుకో నేస్తమా, కలుసుకో యేసుని మిత్రమా, కళ్ళు తెరుచుకో నేస్తమా, కలుసుకో యేసుని మిత్రమా. పువ్వు లాంటిది జీవితం జారిపోతుంది, గడ్డి లాంటిది జీవితం మాడిపోతుంది, పువ్వు లాంటిది జీవితం మారిపోతుంది, గడ్డి లాంటిది జీవితం మాడిపోతుంది. ఏ దినమందైనా ఏ క్షణమైనా, ఏ దినమందైనా, ఏ క్షణమైనా వాడిపోతాంది నేస్తమా, రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది నేస్తమా, రాలిపోతుంది నేస్తమా. రాలకముందే వాడకముందే బ్రతుకు మార్చుకోవాలి. ఈ లోకాన్ని విడిచిపెట్టక ముందే ప్రతివారు ప్రభు నమ్ముకొని నిత్య జీవానికి పొందండి. మరి మీ చేతులు చూపించిన మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను. నేను ప్రార్థన చేసే ముందు మీరు కూడా ఇప్పటి వరకు మీరు చేసిన పాపాన్ని బట్టి చనిపోతారని చెప్పానే, చచ్చిపోయిన స్థితిలో ఉన్నారని చెప్పానే, మరి బ్రతకాలని ఆశ ఉంటే నేను చెప్పిన మాట చెప్పండి. అమ్మా నేను చెప్పిన మాట చెప్పండి. బాబు అమ్మా చెప్తారా? గట్టిగా మీ నోరు తెరిచి మీ చెయ్యిల పైకి పట్టుకొని నేను చెప్పే మాట చెప్పండి. యేసు ప్రభువా, గట్టిగా చెప్పండి. యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపం కొరకే పరలోకము నుండి ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచావని నమ్ముచున్నాను. యేసు ప్రభువా, నా జన్మ కర్మ పాపములన్నీ క్షమించండి. తెలుసో తెలియకో చేసిన ప్రతి పాపాన్ని క్షమించండి. నన్ను నీ బిడ్డగా అంగీకరించండి.
నీ రాజ్యములో చోటు నాకు దయచేయమని కోరుచు నరకము నుండి తప్పించమని వేడుచు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మా ఎంతమంది చెప్పారు ఈ మాట? ఈ మాట చెప్పిన వాళ్ళందరి పాపాలు క్షమించబడతాయి, వారిని ప్రభు రక్షిస్తాడు, పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. అయితే మరి ఇక నుండి ఇక్కడ మీటింగ్ జరుగుతుందా? జరుగుతుందా? తప్పనిసరిగా అందరూ ఈ తీర్మానం చేసిన వాళ్ళందరూ మానకుండా దేవుని సన్నిధికి వస్తే అప్పుడు దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టకుండా ఇప్పుడు నేను చెప్పినవన్నీ, ఎందుకంటే ఆయనను ఆశ్రయిస్తే మంచిది కదా. ఆయన్ని ఆశ్రయించాలి కానీ వేరు వాటిని ఆశ్రయించొద్దు. జాగ్రత్త పడి దేవునికి మహిమకరంగా ఉన్నది. మీకు ఇంకా అర్థం కావడం ఒక చిన్న మాట చెప్తా. ఒకరోజు ఎడారిలో అంటే ఇసుకలో ఓ పాము ప్రయాణం చేస్తుంది. పాముగా వెళ్ళిపోతుంది, వీపంతా మాడిపోతుంది, పొట్టంతా కాలిపోతుంది, ఎర్రటి ఎండ. ఇదంతా కాలిపోయే బదులు తోక మీద నిలబడదామని తోక మీద నిలబడింది. ఇలా పడగ విప్పి, వీపు మాడితే మాడింది, పడగ మాడితే మాడింది, పొట్టన్న కాపాడుకోవచ్చు కదా అని ఇలా ఉంటే ఆ దారిలోనే ప్రయాణం చేస్తుంది ఓ కప్ప. ఎవరు? కప్ప. కప్ప అది కూడా ఆన్నట్టుగా పొట్టంతా ఇబ్బంది పడుతుంది, ఈ పంతా మాడిపోతుంది, కాళ్ళంతా మాడుతుంది. ఎక్కడన్నా నీడ దొరుకుద్దా అని చూసింది. ఎడారిలో నీడ ఎక్కడ దొరుకుద్ది? ఎక్కడ దొరకలే. ఒక చోటకి వెళ్ళి దొరికింది. ఏదది? పాము పడగ నీడ. అక్కడికి వెళ్ళింది. ఇప్పుడు పాము ఏం చేస్తుంది చెప్పండి? చంపేస్తుందా, బతికిస్తుందా? ఈ లోకం పాము పడగ లాంటిది. ఆ లోకములో నువ్వు ప్రత్యేకింపబడి ప్రభు దగ్గరకు వస్తే, ఆయన సన్నిధికి వస్తే, ప్రార్థనకు వస్తే ఆయన దగ్గర నీడ ఉంది. అదే చెప్పాడు పైన, మహోన్నతుని చాటున విశ్రమించుదును, మహోన్నతుని చాటున ఆయన నీడను నేను విశ్రమింతును అని అక్కడ 91వ కీర్తనలో చెప్పాడు. కాబట్టి ఈ రాత్రి మీరందరూ కూడా చక్కగా, మరి చర్చ ఎక్కడెక్కడో జరుగుతుందంట, లేదంటే అప్పుడప్పుడు మా వాళ్ళు కూడా వస్తుంటారు. మీరు చక్కగా దేవుని వాక్యాన్ని విని దేవునికి మహిమకరంగా ఉండాలని ప్రేమతో మనవి చేస్తూ ఈ సమయాన్ని అయ్యగారికి అప్పగిస్తున్నాం.